ఓం గం గణపతయే నమః. ఈరోజు మనం సంకటహర చతుర్థి కథ గురించి మనం విపులంగా చెప్పుకుంటున్నాము. ఈ సంకటహర చతుర్థి ప్రతి మాసము పున్నం వెళ్ళిన తర్వాత చవితి నాడు అనగా చతుర్థి నాడు ఈ సంకటహర చతుర్థి పూజను చేసుకుంటాం. ఈ పూజ చేసుకోవడం వల్ల విఘ్నాలు కలగకుండా మనకి విఘ్నేశ్వరుడు ఏ ఆపదలు రాకుండా రక్షిస్తూ ఉంటాడు. ఓం గం గణపతయే నమః. పూర్వకాలంలో సుజన పేరుతో ఒక సత్పతివ్రత ఉండేది. ఆమెకు పెళ్ళైన కొద్ది రోజులకే ఆమె భర్త తీవ్రమైన కష్టాల్లో పడ్డాడు. ఆస్తి కోల్పోయాడు. శరీరం బలహీనమైంది. వ్యాపారం నిలిచిపోయింది. ఇంతటి కష్టాలు చూసి సుజన దేవుణ్ణి ప్రార్థించేది. ఓ వినాయక దేవా, నా కుటుంబం మీదున్న ఈ సంకటాలు తొలగించు అని ప్రార్థించింది. ఒకరోజు ఆమె గ్రామానికి వచ్చిన ఒక వృద్ధ స్త్రీ సుజను చూసి చెప్పింది, బిడ్డా, నీవు ప్రతీ నెల సంకటహర చతుర్థి నాడు వ్రతం చేసి వినాయకుడిని పూజిస్తే నీ ఇంటి కష్టాలు అన్నీ తొలగిపోతాయని చెప్పింది. సుజన ఆ మాటలు విని ఆనందంతో ఆ రోజే వ్రతం ప్రారంభించింది. పూర్తి రోజు ఉపవాసం చేసి సాయంత్రం చంద్రోదయం అయ్యాక చంద్రుని దర్శించి వినాయకుని పూజించింది. ఆమె భక్తి అంత గొప్పది, అద్భుతమైన విశ్వాసం కలది. అలా కొంతకాలం వ్రతం చేస్తుండగా ఒక రాత్రి ఆమెకు స్వప్నంలో సాక్షాత్ శ్రీ గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. గణేశుడు ఆమెను ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు, సుజన, నీ భక్తి నాకు అత్యంత ప్రీతి. నీ ఇంటి మీదున్న కష్టాలు తొలగడానికి కారణం సంకటహర చతుర్థి వ్రతమే. ఇక నీ కుటుంబం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అలా చెప్పి అదృశ్యమయ్యాడు. మరుసటి రోజే అద్భుతాలు మొదలయ్యాయి. ఆమె భర్తకు మంచి ఆరోగ్యం వచ్చింది. అతని వ్యాపారం మళ్ళీ మొదలైంది. సంపద, శాంతి ఇంటిలో నిండిపోయాయి. దుఃఖాలు, అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి. అది చూసి గ్రామమంతా ఆశ్చర్యపోయింది. ఆమె అందరికీ చెప్పింది, గణపతి వ్రతం శ్రద్ధగా చేస్తే జీవితంలోని సంకటాలన్నీ తొలగిపోతాయని. అప్పటి నుండి ఈ వ్రతానికి పేరు సంకటహర చతుర్థి, అంటే కష్టాలను తొలగించే చతుర్థి. ఈ వ్రతం చేసే ప్రయోజనాలు ఏమిటంటే కష్టాలు, అడ్డంకులు తొలగిపోతాయి, గణపతి కటాక్షం వస్తుంది, కుటుంబం, శాంతి, ధనం, ఆరోగ్యం పెరుగుతాయి, పిల్లల విద్య, ఉద్యోగాలకు మంచి ఫలితం లభిస్తుంది. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః.